ఎదుటివారి ప్రవర్తనను బట్టి వారు గర్విష్ఠులని మనం తేలిగ్గా అంచనా వేయకూడదు. కొంతమందికి రోషం ఉంటుంది. దావీదు సైన్యంలో ఉన్న తన అన్నలని చూడ్డానికి వెళ్ళినప్పుడు గొల్యాతు గురించి తెలిసి దావీదుకి చాలా రోషం వస్తుంది. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు అని దేవుణ్ణి బట్టి దావీదు ఎక్కడలేని రోషం తెచ్చుకుంటాడు. కాని వాళ్ళ అన్నయ్యైన ఏలీయాబు, నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును అని తిడతాడు. కొంతమందికి ఆత్మాభిమానం ఉంటుంది. వాళ్ళు తొందరపడి ఎదుటివారిని బాధ పెట్టినప్పటికీ హృదయంలో పశ్చాత్తాపపడతారు. కాబట్టి ఎదుటివారి గర్వాన్ని మనం నిర్ణయిస్తే మనం గర్వించిన వారం అవుతాము. చాలా మంది తమకున్న ఆధిక్యతలను బట్టి గర్విస్తారు. అయితే ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును అని సామెతలు 16:18లో రాయబడింది.